అంటే రాజధాని నిర్మాణం మీద శ్రద్ధ కంటే కేవలం ఒక ఆడుదామాంధ్ర అనే కార్యక్రమానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ రాజధాని నిర్మాణానికి ఇవ్వట్లేదు. అసలు ఇతనికి ఏ విధంగా మీరు నామకరణం చేస్తారు? అసలు రాజధాని మీదే కాదు, పరిపాలన మీదే శ్రద్ధ లేదు. పరిపాలన మీద శ్రద్ధ లేదు అంటాం కంటే పరిపాలన తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది ఆడుకోవటం, రేపు పదవి పోయిన తర్వాత ఏడుకోవటం. మోడీ గారి దగ్గర పోతే వేడుకుంటాడు, అందితే జుట్టు అందకపోతే రాష్ట్ర ప్రజలతోనే ఆడుకుంటాడు. ఈ రెండు తప్ప ఏముంది చెప్పండి. అందుకని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పడాల్సిన అన్ని కష్టాలు రాష్ట్ర ప్రజలు పడ్డారు. వీఆర్ ఆల్సో వెయిటింగ్ దమ్. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఓటేసే హక్కు వస్తుందా, ఎప్పుడు ఓటేసే అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని దించి తీరుతారు. నాకు ఊహ తెలిసినంత వరకు, నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఒక రాష్ట్ర ప్రజలు ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయని వేచి చూసే సందర్భం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకు వ్యతిరేకంగా ఏ రకంగా జనాల్లో వ్యతిరేకత ఉందనేది నేనే స్వయంగా నాకు చెప్పిన చాలామంది మిత్రులు చెప్పారు. కాబట్టి ఈ అమరావతి ఏదైతే ఉందో ఒక వర్గాన్ని, కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసి కమ్మ సామాజిక వర్గం భుజాలపైన తుపాకీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ఖజానాను కొల్లగొట్టడం జరిగింది. దీనికి ముగింపు పలికే సందర్భం ఎప్పుడంటారు? ఈ 100 రోజుల్లో అన్నిటికీ ముగింపులు వస్తాయి సార్. మీరు అన్నట్టు చక్కని మాట అన్నారు. కమ్మవారి భుజం మీద పెట్టి రాజధాని అమరావతిని కాల్చాడు. చంద్రబాబు నాయుడు గారి భుజం మీద తుపాకులు పెట్టేసేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కాల్చాడు. ఒకరి భుజం మీద పెట్టేసి మరొక వర్గాన్ని కాలుస్తున్నాడు. ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సామాజిక న్యాయయాత్రను ఒక పేరు చెప్పేసి వాళ్ళనిగా అరిచేస్తున్నారు. నాకు తెలిసి ఇట్లాంటి ప్రభుత్వాలనే ప్రజలు ఉపేక్షించరండి. ఒకవేళ ప్రభుత్వం అధికారంలో ఉందా కాబట్టి మళ్ళీ మేము వస్తామని చెప్పేసి అంటే అనవచ్చు, కానీ చరిత్రలో చాలామంది మట్టి కరుసుకుపోయారండి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశలు ఫలించవు. ఆయన కూర్చున్న కొమ్మన్నారు కొన్నాడు అని అనటం కంటే అదే జరిగింది. ప్రజలు కూడా కాని నుంచి ఉమ్మేసే పరిస్థితి. కాకపోతే మేము చెప్పేది ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు ఈ అవకాశాన్ని, అంటే అధికార పార్టీ చేసే తప్పిదాలను జాగరూకతగా ప్రతిపక్ష పార్టీలు వినియోగించగలగాలి. వాపును చూసి బలం అనుకోమాకండి. బలమే అవుతుంది. మీరు బలమైన యుద్ధం చేయాలి, ప్రజలతో కలిసి చేయాలి, ప్రజల కోరికలు తీర్చాలి. రేపు గనక రాజకీయంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల చారిత్రక తప్పిదం మూలాన ఏదైనా జరిగితే, మళ్ళీ అధికార పార్టీకి లబ్ధి చేకూరే పని కనుక జరిగితే నష్టపోయేది రాజకీయ పార్టీలు కాదు, రాష్ట్రం నష్టపోతుంది. ఆ బాధ్యత కూడా మీదే అవుతుంది. ఈ రోజున ఒక ప్రజాస్వామిక ప్రక్రియలో న్యాయ నిర్ణేతకి ఎవరు నిర్ణయించాలి? ప్రజలు అసంతృప్తికి ఆవేదన గురవుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా నువ్వు డిసైడ్ చేయాలి. ఒక సరైన దిక్సూచిని నువ్వు చూపించాలి. నువ్వు అధికార పార్టీ మీద యుద్ధంలో నువ్వు సక్రమైన యుద్ధం చేయలేకపోయినా కూడా ప్రజలకే నష్టం వస్తుంది. అధికారాన్ని రా 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 అంటే రాదు. నువ్వు ప్రజల దగ్గర పోవాలి. ప్రజలు రా 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 అనాలి. నువ్వు కోరుకుంటే అవ్వదు, ప్రజలు కోరుకోవాలి. పక్కనే తెలంగాణ రాష్ట్రంలో కోరుకున్నారు. రేవంత్ రెడ్డి గారిని రా 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 అని ప్రజలు అన్నారు. కేసీఆర్ గారిని పో 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 అన్నారు. అందుకని ఎన్నికల్లో కానీ, ప్రజాకృతువులో కానీ, ప్రజాస్వామ్యంలో కానీ ఎన్నికలు చాలా క్లిష్టమైన పని. ఎత్తులు ఉంటాయి, పై ఎత్తులు ఉంటాయి. అరమరికలు లేకుండా దగ్గర తీసుకోవాల్సిన వర్గాల యొక్క పని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నాడో ప్రతిపక్ష పార్టీలు ఆలోచించాలి. ఆయన ప్రతి ఆలోచన తప్పుడు ఆలోచనగా ఇంటూ మార్కు పెట్టడం కంటే ఎందుకు ఆలోచిస్తున్నాడు అనే కోణంలో కూడా ఆలోచించి చర్యలు తీసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సామాజిక కులాల సమతుల్య పోరాటమే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన తారక మంత్రం సామాజిక న్యాయం. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అనేది ఆయన వజ్రాయుధం. ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ ఆయుధమే చేతబట్టి ఆ కులాలను దగ్గర తీసుకుంటేనే విజయం వస్తుంది.